హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రతిరోజు ప్రార్థనా భారాలు ఎన్నున్నా అందులో కనీసం ఒక 5-6 గర్భఫలాల కోసం అడిగేవాళ్ళు ఉంటూనే ఉన్నారండి. 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది. నాకు విచిత్రం ఏంటంటే కొంతమందికి తల కూడా నెరిసిపోయింది. అయ్యా మాకు 15 ఏళ్ళు అయింది పిల్లలయ్యి, పిల్లలు పుట్టి పిల్లలు లేరు, మా కోసం ప్రార్థన చేయండి పిల్లలు పుట్టేటట్టుంటే నాకు కొంచెం ఒక పక్క ఒక చిన్న నవ్వు వచ్చినట్టు వచ్చి వెంటనే వార్నింగ్ వస్తుంది. ఓహో, అబ్రహాం ఛానల్కి ఇప్పుడు పెట్టాడు, దేవుడికి అసాధ్యం లేదు. నాకు తెలియ కూడా నోట్లోంచి అంటాను, దేవుడికి అసాధ్యం లేదు, ప్రార్థన చేద్దాం. అలాగే దేవుడు 13 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత అన్ని రకాల ప్రయత్నాలు చేసి వచ్చిన తర్వాత బిడ్డలు లేని వారికి దేవుడు బిడ్డలను ఇస్తున్నాడు. నేను ఒకటే చెప్తాను, దయచేసి బిడ్డలు లేని వారిని కించపరచకండి. వాళ్ళకి దేవుడు గొప్పవాళ్ళని ఇవ్వబోతున్నాడు అనుకుంటా. మీరు బైబిల్లో చూస్తే గొడ్రాళ్ళుగా ఉన్న వారందరికీ గొప్ప గొప్ప వ్యక్తులను దేవుడు గర్భఫలాలుగా ఇచ్చాడు. మనోహ దంపతులకి గొడ్రాలుగా ఉన్నారు, దేవుడు సంసోన్ని ఇచ్చాడు. హన్నా గొడ్రాలుగా ఉంది, సమూయేలుని ఇచ్చాడు. ఇస్సాకు భార్య రెబెకా గొడ్రాలుగా ఉంది, ప్రార్థించినప్పుడు యాసావు యాకోబుల్ని ఇచ్చాడు. వారి ద్వారా దేవుడు, యాకోబు ద్వారా దేవుడు తన జనాంగాన్ని సిద్ధపరుచుకున్నాడు. అలా చూసుకుంటూ పోతే బైబిల్ జకరియా ఎలిజబెత్లు ఓల్డ్ ఏజ్లో యోహాన్ని ఇచ్చాడు, బాప్తీసం ఇచ్చే యోహాన్ని. కాబట్టి దేవుడు తప్పకుండా గర్భఫలాన్ని ఇవ్వగలడు. మీకు తెలిసిన వ్యక్తులు గర్భఫలం లేని వారిగా ఉన్నవారు ఉంటే వారిని నిరుత్సాహపరచకండి. వారికి ఈ రోజున మీరు ఫోన్ చేసి అడ్వాన్స్ మదర్స్ డే అని చెప్పండి. ఏంటది, నేనేం మదర్నమ్మా అంటారు. అవుతావు, మరుసటి సంవత్సరం ఈ సమయానికి నీ గర్భంలో నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామందికి నేను అలాగే ప్రార్థన చేస్తాను. విచిత్రంగా మొన్న విజయవాడలో మన కనకరత్నం అని ఒక తమ్ముడు ఉండేవాడు పెరవలి సేవలో. ఆ తమ్ముడు మొన్న వచ్చి మా మనవడికి పేరు పెట్టాలన్నాడు. అప్పుడు మీటింగ్ టైం లేదంటే, లేదు మీరే పెట్టాలి, మేము చిన్న సాక్ష్యం చెప్పాలంటే మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చాడు. వాళ్ళ కొడుకు కోడల్ని 1 year బ్యాక్ తీసుకొచ్చాడు. పిల్లలు లేరు, ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేశాను, నేను మర్చిపోయాను ఆ సంగతి. ఏంటండి, కరెక్ట్గా మీరు చెప్పిన రోజుకి 1 yearకి బిడ్డ పుట్టాడు. 6వ నెలలో ఈ బిడ్డ ఉన్నాడు, పేరు పెట్టాడని తీసుకొచ్చాడు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, కరెక్ట్గా మీరు చేసినట్టుగా 1 yearలో బిడ్డ చేతిలో ఉన్నాడు, అదే సమయంలో పుట్టాడు. అలా ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. గర్భఫలం అనేది ఒక గొప్ప ఈవి. దేవుడు మనకి గర్భఫలం ఇచ్చినప్పుడు మరి ఈ రోజున వద్దంటున్నాడు చాలామంది. కష్టం అంటున్నారు పెంచడం. తల్లి కష్టం అంటున్నాడా, తండ్రి కష్టం అంటుందా? చెప్పండి, మీరు చెప్పండమ్మా. తల్లికి కష్టమా, తండ్రికి కష్టమా? తల్లికి కష్టమా, తండ్రికి ఏం లేదా? అవును, బాధ్యత లేని తండ్రులు. నిజమైన తండ్రి అయితే తల్లికి గర్భవేదన, తండ్రికి హృదయ వేదన అన్నాడు ఆయన. తల్లి ప్రసవ వేదన పడుతుంటే మెటర్నిటీ వార్డులో తండ్రి గుమ్మ ముందు తిరుగుతూ ఉంటాడు, ఏమవుద్దో 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 అని. ఏంటండి, తల్లిదండ్రులు అనేది విడదీయచాలని బంధం. ఒక బిడ్డను పెంచడానికి తల్లి ఒక్కతి చాలదో, తల్లిదండ్రులు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యత పిల్లల్ని పెంచటం. నిజమే, బిడ్డలను పెంచి పెద్ద చేయటం అనేది తల్లికి అలాగే తండ్రికి కూడా భారంగానే ఉంటుంది. కానీ దేవుడు ఆ భారాన్ని మన మీద మోపాడు. దేవుడు ఆ బాధ్యత మనకి ఇచ్చాడు. దేవుడు ఈ లోకాన్ని నింపమన్నాడు. దేవుడు నీలో నుండి, నీ గర్భములో నుండి రాజ్యాలు నేరే వారిని, దేశానికి దీవెనకరమైన వారిని, ఆత్మలను సంపాదించే జాలరులను, దేవుడి రాజ్యాన్ని కట్టేవారిని నీ గర్భంలో దేవుడు ఇవ్వాలని ఆశిస్తే నువ్వు వద్దనటం ఏమన్నా సమంజసమా? నీకు ఇచ్చిన బిడ్డల్ని కృపలో పెంచు, ప్రార్థనతో పెంచు, విశ్వాసంతో పెంచు. వారు గొప్పవారు అవుతారు. వారు పెద్దవారైనప్పుడు నిన్ను కొనియాడుతారు, నిన్ను పొగుడుతారు. ఒక తల్లిగా నీ బాధ్యత చేయి, తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చు. చెప్తున్నాం కదా, బిడ్డలు తల్లి ప్రేమ,
తల్లిదండ్రులు ఎవరు కూడా మా బిడ్డలు నన్ను పెద్దయ్యాక ముసలున్నయ్యాక పోషిస్తారు, లేకపోతే నా బిడ్డకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు చేయిస్తాడు. ఏంటండి, ఒక అబ్బాయి అలాగే, మమ్మీ నేను పెద్దనయ్యాక నేను పెద్ద ఉద్యోగం చేసి నీకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 2 గాజులు అమ్మేసావా, నాకు ఫీజు కడతానికి నేను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇస్తానన్నాడంట. ఇక్కడ మట్టి గాజులు కూడా ఇవ్వాల, బంగారం వదిలిసాం దేవుడు ఎరుకు. ఏంటండి, తల్లి ఎదురు చూస్తుందా? ఇంకేమన్నా ఉంటే చెవులి ముక్కులు కూడా తీసేస్తున్నారు ఈ రోజుల్లో తల్లులు. పిల్లలు అనగానే ఏమన్నా తీసి ఇచ్చేస్తానికి ఆశపడుతున్నారు. అదే దేవుని ప్రేమ. గివ్ 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 అండ్ ఫర్ గివ్. మనుషుడేమో గెట్ ఏం చేసావు నాకు ఏం ఆస్తి ఇచ్చావు? ఈరోజు బిడ్డలు తల్లిదండ్రుల మీద తరగబడతారు. ఏం చేసావు నాకేం చేసావు, నాకేమి ఇచ్చావు? ఏంటండి, పరలోకపు తండ్రి మనల్ని అన్నీ ఇస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు ఏమి ఇచ్చాడు నాకు? ఈరోజు తల్లి ప్రేమను గుర్తు చేసుకుందాం. మన పరమ తండ్రి, పరమ తల్లి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను గుర్తు చేసుకుందాం. ఆయన తన సమస్తాన్ని మనకి అప్పగించాడు. సమస్తము తన రక్తమంతా మన కొరకు ధారపోశాడు. ఆ క్రీస్తు ప్రేమతో మనం నింపబడితే తప్పకుండా మనం మంచి తండ్రిగా ఉంటాం, మంచి తల్లిగా ఉంటాం, మంచి కుమారుడిగా, మంచి కుమార్తెగా, మంచి సిటిజన్గా, మంచి పౌరుడిగా మనం జీవించగలుగుతాం. లేచెల్లబడిని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ మదర్స్ డే సందర్భంగా మా తల్లులను జ్ఞాపకం చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు వందనాలు నాయన. నీవిచ్చిన మా తల్లిని బట్టి నీకు వందనములు చెల్లించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. మేము ఈరోజు ఏమై ఉన్నామో అది నీ వలన, నీవు మాకు అనుగ్రహించిన తల్లిదండ్రుల వలన అన్నది మరువకుండా సహాయం చేయి నాయన. అలాగే ప్రతి తల్లి యోగ్యురాలుగా, ప్రార్థనాపరురాలుగా తన బిడ్డలను పెంచి గొప్ప చేయనట్లు నీ కృపను ప్రతి తల్లి మీద కుమ్మరించు నాయన. అలాగే మా అత్తగారుల కోసం ప్రార్థిస్తున్నాం. వారు వారి బిడ్డలను పెంచి పెద్ద చేశారు. వారు వృద్ధాప్యంలో ఉన్నారు. వారిని గుర్తు చేసుకో తండ్రి. వారికి ప్రేమ కరువైందన్న సంగతి గుర్తించి నీ నామంలో వారిని ఆదరించడానికి సహాయం చేయి. అలాగే మా అమ్మమ్మల కోసం ప్రార్థిస్తున్నాం, నాయనమ్మల కోసం ప్రార్థిస్తున్నాం. నిండు వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయము. మా భారతదేశంలో భక్తి కలిగిన, విశ్వాసము కలిగిన, క్రీస్తు ప్రేమను పంచగలిగిన తల్లులను లేపనాయన. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అప్పుడే జనాంగాలు దీవించబడతాయి. శారాయివలే జగడగొండులుగా కాక, శారావలే రాజులకు జన్మమిచ్చే తల్లిగా ప్రతి తల్లిని దీవించుము నాయన. మా కుటుంబాల్లోని దీవెన, నీ సమాధానము, నీ సంతోషమును అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు?
పవిత్రాత్మ నీకే వందనాలు.